అవకాడో చపాతీ. వావ్, నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది అవకాడో చపాతీ. సో అవకాడో మామూలుగా మనం స్మూతీస్ కానీ సలాడ్స్లో కానీ మహా అయితే సూప్స్లో యూస్ చేసాం అనమాట. సో చపాతీలో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. యూజువల్గా ఏంటంటే మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా యూస్ చేస్తాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఏదో డిఫరెంట్ పేస్ట్ తీసుకొచ్చినట్టు. అది అవకాడో పేస్ట్. ఓకే, సో సూపర్బ్ అనమాట. అండ్ యూజువల్గా ఏంటంటే డిఫరెంట్గా మనం ఎప్పుడైనా పరాటాస్ కానీ రోటీస్ కానీ చేస్తున్నప్పుడు స్టఫింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కొంచెం టేస్టీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెద్దవాళ్ళు కూడా ఎస్పెషల్లీ రోటీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అండ్ నా డౌట్ ఏంటంటే యూజువల్గా ఈ మధ్య రోటీస్ కూడా అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అది ఎంతవరకు నిజం? సో ఎవరికైతే గ్లూటెన్ ఎలర్జీ, అంటే ఇది బై బర్త్ నుంచి గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది అని చెప్పలేము. ఎవరికైతే మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల కూడా కొంతమందికి అది ఫుడ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్ లాగా అయిపోతుంది. అండ్ దాంతోపాటు పొటాషియం కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళు వీట్ ఫ్లవర్ని ఫ్రీక్వెంట్గా యూస్ చేయకూడదు. సో కొంచెం వాళ్ళ బయోమెడికల్ పారామీటర్స్ కూడా చూసుకొని మనం ఫుడ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మెడికేషన్స్ బట్టి కూడా మన ఫుడ్ ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది. లేదా మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ లూజ్ టూల్స్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు కూడా, అంటే ఫ్రీక్వెంట్గా అది ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా హోల్ వీట్ అనేది ప్రిఫర్ చేయకుండా ఉండాలి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఇందులోనే కొంచెం సాల్ట్, ఓకే, ఆ తర్వాత ధనియా పౌడర్ కూడా, నెక్స్ట్ పెప్పర్ కూడా, పెప్పర్ పౌడర్, జీలకర్ర, సోంపు కొంచెం, కొంచెం కొత్తిమీర కూడా. ఇంకా సపరేట్ డిప్ కానీ ఇలా చట్నీ కానీ ఏదైనా కర్రీ కానీ ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, సో ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే నిమ్మకాయ రసం. ప్రతి ఒక్క రెసిపీలో మనం ఒక 1 టేబుల్ కానీ 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం అనేది కంపల్సరీ వాడితే బెస్ట్ అంటావా? సో సైనస్ ఉన్న వాళ్ళు, ఫ్రీక్వెంట్గా కోల్డ్ అండ్ కాఫ్ ఉన్న వాళ్ళు నిమ్మరసం ఫ్రీక్వెంట్గా యూస్ చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యూస్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అవకాడో పేస్ట్ కూడా వేస్తున్నాం. సో ఇప్పుడు కొన్ని వాటర్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. సో కొంచెం లూజ్ అయితే మనం పిండి కలుపుకుందాం. పిండి కలిపేసుకుందాం. సో మనం ఇది పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం లూజ్ అయింది. అండ్ పరాటాస్ చాలా వరకు మనం కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటూ ఉంటాం. అవును. అండ్ ఇదైతే కొంచెం పర్ఫెక్ట్గా అనిపించింది. సో అవకాడో అనేది కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఒకే ఒక ఫ్రూట్ కాబట్టి మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, నైట్ టైం మనం ప్రిఫర్ చేయొచ్చు ఈ రెసిపీ? సో ఎవరికైతే హెచ్డిఎల్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు ఏ టైంలో అయినా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఎవరైతే లైక్ బేసిక్ డైట్ ప్లాన్ అండ్ అలాగే జస్ట్ వెయిట్ మెయింటెనెన్స్ కోసం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో మనం పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం మరీ సాఫ్ట్గా అయినట్టుంది. సో ఆ పేస్ట్ ఒకటి కొద్దిగా చూసుకుంటూ వేస్తే సరిపోతుంది. అవును. సో చాలా మంది ఇప్పుడు ఒబేసిటీతో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చా? ఒకవేళ ప్రిఫర్ చేస్తే ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి? సో ఇందులో మనము ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎల్డిఎల్ కంటెంట్, అంటే ఎల్డిఎల్ ఇంక్రీజ్ చేసేది మాత్రం ఏది యూజ్ చేయట్లేము. కొంచెం వాళ్ళు అవకాడో ఫ్రూట్ కూడా తక్కువే తీసుకోమని చెప్తాం. బట్ స్టిల్ ఒబీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఒకటే కాదు, రిమైనింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి జస్ట్ వాళ్ళు కొంచెం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఎల్డిఎల్ కానీ హెచ్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ అండ్ అలాగే కాల్షియం, ఈ వైటమిన్స్ టెస్ట్ కూడా కొంచెం చేయించుకుంటే ఏది డెఫిషియన్సీగా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు డైట్ ప్రిఫర్ చేయొచ్చు. అవకాడో నాట్ ఓన్లీ ఫర్ ఎల్డిఎల్, హెచ్డిఎల్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో చక్కగా ప్రిపేర్ చేసుకుని యూజువల్గా ఏంటంటే చపాతీస్లోకి చాలామంది క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేకపోతే ఆకుకూరలు ఎక్కువ కలుపుతుంటారు. అవకాడో ఎందుకు ఇంత డిఫరెంట్గా యూజ్ చేస్తారు? సో అవకాడో ఏంటంటే ఫ్రూట్స్లో కొంచెం డిఫరెంట్ నేచర్ ఉంటుంది. ఫ్యాట్స్ కంటెంట్ చేయడమే కాకుండా ఈజీగా ప్రతిదాంతో కూడా జెల్లప్ అయిపోతుంది. సో దీంతో ఏంటంటే ఫుడ్ కెమికల్ ఇంటరాక్షన్స్ అనేది ఎక్కువగా ఏం జరగదు.
సో ప్రతి దాంట్లో కూడా ఈజీగా జెల్లప్ అయిపోతుంది. అండ్ ఇది మనకు డిఫరెంట్ టైప్స్ దొరుకుతుంది, లైక్ అన్రైపంది కానీ రైపంది కానీ. సో అన్రైపంది వచ్చేసి మనం ఇలా చపాతీస్లో కానీ కర్రీస్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో రైపంది వచ్చేసి మనము స్మూతీస్కి కానీ సాలడ్స్కి కానీ యూస్ చేస్తాం. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవకాడోస్ దొరుకుతాయి కాబట్టి సో మనం చాలా దాంట్లో కూడా అది యూస్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా జెల్లప్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా చపాతీ చేసుకుంటాం. యా, చపాతీ చేసుకుంటాం. అవకాడో పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది ఇది. సో కొంచెం థిక్గా చేసుకుంటే మనం ఈజీగా ఫ్లిప్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అవును, నాకు తెలిసి ఒక చపాతీ అయితే ఫిల్లింగ్గా ఉంటుంది యాక్చువల్లీ. యా, హ్యాపీగా తినేసేయచ్చు. సో ఈ లోపు జస్ట్ తవా ఆన్ చేసి పెట్టేస్తాను. ఓకే, సో ఆయిల్ కూడా. సో రెగ్యులర్గా చపాతీస్ ఇప్పుడు అందరూ స్టేపుల్ ఫుడ్ కూడా రైస్ నుంచి రోటీస్కి చేంజ్ చేసుకున్నారు. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా అలా చపాతీసే కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకుంటే అలా కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఏంటంటే మనము బీట్రూట్, క్యారెట్, ఇలా అవకాడో ఇవన్నీ తినడానికి ఇష్టపడరు అనమాట, మొత్తానికి అవాయిడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగా స్టఫింగ్ లాగా చేసేసి చపాతీలో పెట్టేస్తే హ్యాపీగా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ అందుతూ ఉంటాయి. అవును, సో పిల్లలే కాకుండా ఈ మధ్య కొంచెం అడల్ట్స్కి కూడా ఫుడ్ చాలా చూజీగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. క్రేవింగ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి యాక్చువల్గా. సో కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం. ఓకే, సో మనం కొంచెం పెద్దగానే చేసుకున్నాం కాబట్టి రోటీ 1 రోటీ ఇస్ ఫైన్ అనమాట. 1 రోటీ హ్యాపీగా సరిపోతుంది. ఓకే, సో చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంది అవకాడో అనేది యూస్ చేయడము. సో 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం చపాతీ. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొద్దిగా లైట్గా ఏదైనా కచ్చప్ కానీ లేకపోతే మనము చక్కగా పెరుగు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో రైతా కూడా యూస్ చేయొచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టేనా? యా, మన అవకాడో చపాతీ రెడీ అయిపోయింది. ఎస్, ఎంతో రుచికరమైన అవకాడో చపాతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అవకాడో చపాతీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, అవకాడో 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. అవకాడో చపాతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, సోంపు, కొత్తిమీర, నిమ్మరసం, అవకాడో పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద పిండి పెట్టుకొని చపాతీలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసుకొని ఒత్తుకున్న చపాతీని తవా మీద వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో చపాతీ రెడీ.